సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రేణు దేశాయ్ గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో తాను సన్యాసం తీసుకోబోతున్నానంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూసాం. సో అది విపరీతంగా వైరల్ అయిపోవడం, దానిపైన చాలా చర్చలు జరగడం మనం కూడా డిస్కస్ చేస్తాం సార్ దానిపైన. ఎందుకు ఈ విధంగా డిసిజన్ రేణు దేశాయ్ గారు తీసుకున్నారని చెప్పేసి. అయితే ఇప్పుడు దాని పట్ల ఒక వీడియో రిలీజ్ చేశారు. సో అబ్బెబ్బే అదేం లేదు, నేనేదో క్యాజువల్ గా అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో ఎలా చూడొచ్చు మరి రేణు దేశాయ్ గారి కామెంట్స్ ని? అంటే ఆవిడ వీడియోలో స్పష్టంగా చెప్పారు, బాబు నేను ఒక ఇంటర్వ్యూలో సరదాగా చేసినటువంటి కామెంట్ అది. అవును. దాన్ని పట్టుకొని వైరల్ చేయటము, లేకపోతే ప్రతి ఒక్కరూ దీన్ని ఒక ఇష్యూగా మార్చి మాట్లాడుకోవడము, ఇది అనవసరమైనటువంటి వ్యవహారం. మళ్ళీ నన్ను న్యూస్ లోకి లాగే ప్రయత్నం, అంటే ప్రతి క్షణం నన్ను న్యూస్ లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా విపరీతంగా చాలా కాన్షియస్ గా నా ప్రతి ఇంటర్వ్యూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఏ మాట దొర్లినా ఆ మాటను పట్టుకొని ముందుకు లాక్కెళ్తున్నారు, ఒక ఎండ్కి తీసుకెళ్తున్నారు. అంటే వాట్ నెక్స్ట్ అని అవతల వైపు నుంచి వచ్చిన ప్రశ్న, నెక్స్ట్ ఇయర్ ఏం చేయబోతున్నారు అంటే ఆల్రెడీ కొన్ని దశలు దాటి వచ్చింది ఆవిడ. ఇన్ని దశలు దాటి ముందుకు పెడుతున్నారు కదా, వాట్ నెక్స్ట్ అని అడిగినప్పుడు ఏముంది సన్యాసం తీసుకోవటమే అని క్యాజువల్గా అన్న మాట పట్టుకుని నేను సన్యాసం తీసేసుకుంటున్నట్టుగా, డెసిషన్ తీసేసుకున్నట్టుగా ఇలా మీరు ప్రచారంలోకి దిగటం అనేది అభ్యంతరకరము, ఇబ్బందికరము కదా. పర్సనల్ ప్రైవసీలోకి వచ్చి గొడవ చేయటంగా చూడాల్సి వస్తుంది ఇది. అందుకని ప్రజల యాటిట్యూడ్లో గందరగోళం ఉంది. పర్టికులర్గా సోషల్ మీడియాలో ఉండే యాక్టివిస్టుల యాటిట్యూడ్లో చాలా తేడాలు ఉన్నాయి. వీళ్ళు అనవసరమైన విషయాలను పట్టుకొని అవసరమైన విషయాలుగా మార్చి రాద్ధాంతం చేస్తున్నారు, మా జీవితాలను వీధిలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ధోరణి ఇప్పుడు కాదు, మొదటి నుంచి చూస్తున్నాను నేను అని ఆవిడ చెప్పారు. మొదటి నుంచి చూస్తున్నాను అంటే ఆవిడ సెన్స్ ఏమై ఉండొచ్చు అంటే, గతంలో ఆవిడ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత ఒక ఎంగేజ్మెంట్ ఏదో జరగబోయింది, ఆవిడకి రాగింది. అయితే జరగబోతోంది అని తెలిసినప్పుడు ఆవిడ సోషల్ మీడియాలోనే అనౌన్స్ చేసింది, ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పింది. చెప్పగానే అలా ఎలా పెళ్లి చేసుకుంటావు నువ్వు అని చెప్పి పవన్ ఫ్యాన్స్ ఆవిడ్ని వెంటాడి వేటాడి నడిపినటువంటి ఒక సందర్భం నడిచింది. అప్పుడు ఆవిడ కొంచెం వైలెంట్గా రియాక్ట్ అయ్యారు. అంటే తప్పని పరిస్థితుల్లో ఆవిడ ఓపెన్గా మాట్లాడాల్సి వచ్చింది, ఛాలెంజ్ చేయాల్సి వచ్చింది కూడా. ఏమిటి గోళ, మీకేం సంబంధం అని చెబుతూ, నేను ఆయన్ని వదిలిపెట్టలేదండి, ఆయనే నన్ను వదిలేశాడు, ఇది గుర్తుంచుకొని ఇది బాటమ్ లైన్, ఇక్కడి నుంచి మీరు ఆర్గ్యూ చేయండి, నేను మాట్లాడతాను అని చెప్పి ఆవిడ ఒక ఛాలెంజ్ తీసుకున్న సందర్భం ఒకటి ఉంది గతంలో. కాబట్టి ఆవిడ చాలా కాన్షియస్గా ఉంటుంది. అది మాత్రమే కాదు, ఆవిడ లైఫ్ నేర్పించినటువంటి పాఠాల నుంచి రాటు తేలుతూ వచ్చినటువంటి ఒక అమ్మాయి. అందుకని వాళ్ళు జనరల్గా విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో వాళ్ళకి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. ఆ పర్స్పెక్టివ్లో నుంచి చూసి ఆవిడ అంటే చాలా వ్యంగ్యంగా నవ్వింది ఆవిడ వీడియో ప్రారంభంలో. వీళ్ళు పూచిక పుల్ల దొరికినా బ్రహ్మాస్త్రం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సరే, మేము ఎంగేజ్మెంట్ రోజున గందరగోళం చేశారు, గొడవ చేశారు, ఆ గొడవ సమసిపోయింది అనుకుంటే ఇప్పుడు నేను సన్యాసం తీసుకుంటాను అనటం కూడా వీళ్ళకి అభ్యంతరకరంగా కనిపిస్తే నేనేం చేయాలి? ఇది నా జీవితం నా చేతుల్లో ఉంది, నా గొడవ, నేను ఎలా కావాలంటే అలా డిసైడ్ చేసుకుంటాను, ఏం చేయదలుచుకుంటే అది చేసుకుంటాను. కానీ ప్రపంచానికి దీంతో సంబంధం ఏంటి? అది ఆవిడ ప్రధానమైనటువంటి ఎలిగేషన్. ఆ వీడియోలో ఆవిడ ప్రస్తావించిన అంశం, ప్రతి మనిషికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, ఆ పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి గాయాలు వాళ్ళు సహాయం అడిగితే తప్ప అవతల వాళ్ళు జొరబడకూడదు. జొరబడితే ఖచ్చితంగా అది నేరం అవుతుంది. ఆ కాన్షియస్నెస్ ఎవరికి ఉండటం లేదు, ఆ స్పృహ లేక ఇలా వ్యవహరిస్తున్నారు. పక్క వాళ్ళ జీవితాల్లో జొరబడిపోయి జడ్జిమెంట్లు ఇచ్చేదాకా వెళ్ళిపోతున్నారు. ఇది దుర్మార్గం. ఇది ఖచ్చితంగా వైలేషనే, కోడ్ వైలేషన్ అవుతుంది. కాబట్టి వార్నింగ్ ఇవ్వటం కాదు, లీగల్గా కూడా దీని మీద ప్రొసీడ్ అయితే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతున్నారు. అయితే అంత సీరియస్గా మూవ్ అవుతారా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది ఆవిడ. ఏమిటి గందరగోళం, ఏ చిన్నది మాట్లాడినా అనవసరంగా దాన్ని రాద్ధాంతం చేసి ఒక ఎండ్కి వెళ్ళి మాట్లాడి
దాని నుంచి మా పర్సనల్ లైఫ్ అంటే నా జీవితం ఎక్కడ ప్రారంభమైంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, తెలుగు సినిమాల్లో ఎలా ఎంట్రీ ఇచ్చాను, తెలుగు సినిమాలో నా ప్రయాణము, ఆ ప్రయాణంలో పవన్ కళ్యాణ్తో స్నేహము, ఆ స్నేహం ప్రేమగా మారిన తీరు, ఇలా ఒక 20 పేజీల బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పేసి ఆ తర్వాత ప్రజెంట్ సీను, పిల్లలు వాళ్ళ ఎదుగుదలలు, వాళ్ళని వదిలేసి నేను సన్యాసం తీసుకుంటున్నట్టుగా ఆయన అభిమానులు భావించి, అదేమిటి మీరు సన్యాసం తీసుకుంటే పిల్లలు ఏమైపోతారు అని ఆవేదన పడిపోయి, ఈ గొడవ అంతా ఏమిటి నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ అంటే మనం ఇంత ముందు కూడా అనుకున్నాం, సన్యాసం తీసుకున్నప్పటికీ ఆధ్యాత్మిక జీవితంలోకి వెళితే వెళ్ళొచ్చు, వెళ్ళినంత మాత్రాన వాళ్ళు ఏదో సర్వసంగ పరిత్యాగం చేసేసి కుటుంబంతో తెగదెంపులు చేసుకుంటారని కాదు. వాళ్ళు పిల్లల వ్యవహారాలు అన్నీ చూసుకుంటూనే అది ఆశ్రమ జీవితం కూడా గడపచ్చు. అలా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి కోటాలో వెళ్తుందేమో ఆవిడ అని అనుకున్నాం మనం ఆ రోజు. కానీ ఇది ఈ పరిధిని దాటి వెళ్ళి మీరు వెళ్ళిపోతే పిల్లల పరిస్థితి ఏమిటి అని అడిగే రైట్ ఎవరు ఇచ్చారు వాళ్ళకి? ఆయన కూడా అడగాలిగా ఆ మాట. పవన్ కళ్యాణ్ కూడా అడగాలిగా. ఆయన అడగకుండా ఈవిడ్ని అడగటం ఏంటి? అంటే ప్రతిదానికి ఆయన వదిలేసిన తర్వాత కూడా ఆయన గౌరవానికి, ఆయన దాన్ని స్ట్రైచర్కి, స్టేటస్కి ఈవిడ కొలబద్ద ఎలా అవుతుంది? ఆవిడ బయటకు వచ్చేసింది కదా. ఆవిడని అలా చూడలేదు ప్రపంచం. బయటకు వచ్చేసినప్పటికీ ఈవిడ ఏం చేసినా దీని తాలూకా అంటే ప్రజల్లో ఈవిడ వేసేటువంటి ముద్ర ఏదో ఒక మేరకు పవన్ కళ్యాణ్ ఇమేజ్ మీద కూడా పడుతుంది అనేటువంటి ఒక అన్వాంటెడ్ క్లైమ్ ఒకటి చేసేసుకుని గొడవకు దిగుతున్నారు. ఇది తప్పు అనేది ఆవిడ చెప్పదలుచుకున్న విషయం. అందుకని కొంచెం సీరియస్గానే నవ్వుతూ చెప్పినప్పటికీ సీరియస్గానే ఆవిడ వార్న్ చేశారు ప్రపంచాన్ని. బాబు మీకు అనిపించింది మాట్లాడకండి, మేము అన్నది మాట్లాడండి చాలు. మేము అన్నదాని మీద మీకు ఉండేటువంటి అంటే మీకు అనిపించిన విషయాలు ఏవో చెప్పండి, అంతే తప్ప అంటే మీకు ఏది అనిపిస్తే అది మాట్లాడేయమని కాదు. ఇది గ్రాంటెడ్గా తీసుకుని బిహేవ్ చేయకండి. మీ ఓవర్ యాక్షన్ ఏ స్థాయికి వెళుతుంది అనేది నా సన్యాసం స్టేట్మెంటు, దాని తాలూకా దాని మీద వచ్చినటువంటి వీడియోలు ఇవన్నీ చూస్తే నాకు అర్థమవుతోంది ప్రపంచం ఎంత గందరగోళంగా ఉందో అర్థమవుతోంది స్పష్టంగా అని ఒక రకంగా సభ్య సమాజాన్ని వార్న్ చేసే ప్రయత్నం చేసింది ఆవిడ. సో అది ఆవిడ అది కన్ఫెసివ్ డైలాగ్ కాదు, కన్ఫెసివ్ స్టేట్మెంట్ కాదు. ఆవిడ సోషల్ మీడియా మీద, పర్టికులర్గా సోషల్ మీడియాలో రెగ్యులర్గా బిహేవ్ చేస్తున్నటువంటి వ్యక్తుల మీద ఒక రకమైన దాడి అయితే చేసింది ఆవిడ. అది దాడిగానే చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.